నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల ఐకాస నాయకుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని, తమ సమస్యల పరిష్కారం కోసం మరోమారు ఢిల్లీకి బయలుదేరిన రైతులపై లాఠీ చార్జీ, బాష్పవాయు ప్రయోగించడం తీరును నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఆవునూరి మధు, సీతారామయ్య బ్రహ్మం ఖండించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ-ఎంఎల్ ప్రజాపంత్, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ నాయకులు, కార్మిక సంఘం నాయకులు ఖండించారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బంద్ విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ప్రజలకి తీరని అన్యాయం చేస్తున్నటువంటి విషయాలు కనపడుతున్నాయి. సంవత్సర కాలం పాటు జరిగినటువంటి రైతు ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి పత్తుల్లో అబద్ధపు మాటలు మాట్లాడి, అబద్ధపు హామీలు ఇచ్చి అప్పటి నుండి ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నటువంటి మాటల్ని అమలు చేయడం కోసం మళ్ళా పూనుకునేటువంటి ఆలోచన చేస్తున్నాడు. దాన్ని గమనించినటువంటి పంజాబ్, హర్యానా రైతులు నిన్న ఢిల్లీకి వస్తే ఢిల్లీలో వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశాడు. రైతులు కానీ ప్రజలు కానీ ఏదన్నా అడుగుతున్నారంటే వాళ్ళ కోరిక ఏంటో, వాళ్ళ ఇబ్బందులేంటో, వాళ్ళ సమస్య ఏంటో పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలి పాలకులు. కానీ పాలకులైనటువంటి వాళ్ళు ప్రజలతోటి ఓట్లేయించుకొని గద్దెనెక్కిన పాలకులు ఇలా ప్రజల్ని మర్చిపోయి ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపట్టి ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొస్తూ ప్రజలకు వ్యతిరేకంగా తయారయ్యారు. అందుకే ప్రజలారా, ఈనాడు మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరం అప్రమత్తంగా ఉండి ఆ పాలకుల్ని గద్దె దింపాల్సినటువంటి అవసరం, వాళ్ళని ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మీరందరూ ఆలోచించాలి. అట్లా ఆలోచించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ సార్వత్రిక సమ్మె దృశ్యంతో చూపించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఇలా దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ సమ్మె. ఇల్లెందులో ఈ కొత్తగూడెం జిల్లాలో కాదు, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ సమ్మెను జయప్రదం చేయడానికి ముందుకొచ్చినటువంటి కార్మికులు, రైతులు, ప్రజలు అందరికీ విప్లవ అభినందనలు చేస్తూ వ్యవసాయాన్ని దెబ్బతీసేటువంటి ఒక వైఖరిని చేపడుతూ 3 చట్టాలు తీసుకురావటం అనేటువంటి జరిగింది. ఆ చట్టాలని రద్దు చేసేంత వరకు పోరాడతామని చెప్పి భారత రైతాంగం
దేశ రాజధాని అయినటువంటి ఒక ఢిల్లీలో సంవత్సరానికి పైగా తమ దీక్షల్ని కొనసాగించారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వైఖరిని అనుసరిస్తున్నటువంటి ఒక మోడీ ఏమన్నాడంటే చట్టాలను ఉపసంహరించుకొని ముచ్చటే లేదనేటువంటి చెప్పి రైతుల మీద కత్తి కట్టాడు, రొమ్ములట్టాడు. రైతు పైన కత్తి కట్టినటువంటి ఒక ప్రభుత్వాన్ని మెడలు వచ్చేటువంటి విధంగా రైతు పోరాటాలు కొనసాగాయి. ఆ తర్వాత పార్లమెంటు సాక్షిగా 3 చట్టాలను ఉపసంహరించుకున్నాడు. ఆ సందర్భంగా ముఖ్యంగా 7 ఒప్పందాన్ని నేను అమలు చేస్తాననేటువంటిది చెప్పాడు. 7 ఒప్పందాలని అమలు చేయనటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఆ స్థితిలో తిరిగి మళ్ళీ దేశంలో ఉండేటువంటి ఒక రైతాంగం, కార్మిక వర్గం ఈ రోజు మొత్తం భారత బంద్కు పిలుపునివ్వటం జరిగింది. ఈ బంద్లో జయప్రదం చేసేటువంటి విధంగా కృషి కొనసాగుతుంది. అందులో భాగంగానే ఢిల్లీలో ఉండేటువంటి ఒక రైతాంగం అంతా కూడా మరొకసారి ఢిల్లీకి బయలుదేరితే వాళ్ళపైన లాఠీల్ని ప్రయోగించారు, వాళ్ళపైన బాస్వాయి గోళాల్ని ప్రయోగించారు, రైతుల్ని అరెస్టులు చేశారు, చట్ట విరుద్ధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఇట్లా వ్యవహరించినటువంటి ఒక మోడీ వైఖరిని నిరసిస్తున్నాం. మోడీ ఇప్పటికైనా రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, మేధావర్గ వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని ఉపసంహరించుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఇదే వైఖరి మాత్రం కొనసాగిస్తే మాత్రం మోడీ ఖబర్దార్, జాగ్రత్త. రానున్న కాలంలో ఎన్నికలలో నీకు తగిన బుద్ధి చెప్తారు. రానున్న కాలంలో భారత ప్రజానికం మోడీ మతోన్మాద ప్రభుత్వాన్ని ఓడించటానికి చైతన్యవంతమైనటువంటి పాత్రని పోషించాల్సిందిగా సిపిఎంఎల్ న్యూడెమోక్రసీగా మేము పిలుపునిస్తూ భారత బంద్ సార్వత్రిక సభలో దేశ ప్రజలందరూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా గతంలో చేసిన పార్లమెంట్లో చేసిన చట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ చట్టాలని రద్దు చేయాలని గతంలో మోడీ గారు రద్దు చేస్తారని చెప్పి ఆ వాగ్దానాన్ని రద్దు చేశాడు. ఇవాళ పంజాబ్లో, హర్యానాలో ఉన్న రైతులందరూ కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. మరొక ఉద్యమం జరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ దేశంలో రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కార్మిక వర్గానికి అన్యాయం చేసే పద్ధతుల్లో 44 చట్టాలు ఉన్నటువంటి కార్మికుల్ని వాళ్ళ చట్టాన్ని 4 కోట్లుగా మార్చి కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి విధానాలకు వ్యతిరేకంగా, మోడీ విధానాలకు వ్యతిరేకంగా మనందరం కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య సోదరులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఓడించాలని మనందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అఖిలపక్షం అన్ని పార్టీలను కలుపుకొని ఈరోజు రైతులకు జరిగినటువంటి, మొన్న ఢిల్లీలో జరిగినటువంటి రైతు వ్యతిరేక విధానాలని బీజేపీ ప్రభుత్వం అక్రమంగా, అన్యాయంగా వారి హక్కుల్ని కాలరాస్తూ వారిపైన చేసినటువంటి దౌర్జన్యానికి నిరసనగా ఈరోజు అన్ని పార్టీలు కూడా ఈ భారత్ బంద్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రైతు సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ అన్ని కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇల్లందులో ఉన్నటువంటి ప్రధాన కూడలిలో ఈరోజు బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి అందరూ వ్యాపారవేత్తలు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఒక్కటే మేము కోరేది బీజేపీ ప్రభుత్వాన్ని, ఏదైతే ఇప్పటివరకు తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా వెంటనే మీరు వెనక తీసుకోవాలా. రైతులకు ఏదైనా మంచి చేసే కార్యక్రమం తీసుకోవాలి, కానీ రైతుల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసి, గత ప్రభుత్వం కూడా గతంలో కూడా సంవత్సరం కింద మీరు రైతుల్ని నానా హింసకు గురి చేసి, వాటర్ క్యాన్లు ప్రదర్శించి, వాళ్ళ మీద రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి మీ యొక్క అధికారాన్ని వినియోగించుకొని పూర్తిగా రైతుల హక్కుల్ని, రైతుల్ని చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. మీరు ఇప్పటికైనా కూడా మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఇదే ఎగిరిగా కొనసాగించినట్లయితే మీ ప్రభుత్వానికి దగ్గర పడే రోజులు మీరు ఈ రోజైనా ఇప్పటికైనా మీరు మానుకొని ఎంబడే రైతులకు కావాల్సినటువంటి వాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్నారో ఆ హక్కుల్ని మీరు
ఖచ్చితంగా గమనించుకొని వారికి ఇవ్వవలసినటువంటి సబ్సిడీలు కానీ, వారికి ఇచ్చినటువంటి మంచి విత్తనాలు కానీ, రైతు బంధువులు కానీ ఇవన్నీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కార్మిక సంఘాలకు కానీ, అన్ని పార్టీలకు కానీ, ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈ రోజున దేశంలో 140 కోట్ల మంది ప్రజానీకానికి అన్నం పెట్టే రైతు కూలీలు, మరో పక్కన దేశంలో సంపదను సృష్టించేటువంటి కార్మిక వర్గం ఐక్యంగా దేశవ్యాప్తంగా సమ్మెను, భారత బంద్ను నిర్వహిస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉంది. ఇవాళ దేశంలో మొత్తం కూడా భారత బంద్ కానీ, పారిశ్రామిక సమ్మె కానీ సంపూర్ణంగా విజయవంతం అవుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇవాళ ప్రధానంగా ఎవరైతే రైతు కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు, దేశానికి అన్నం పెట్టేటువంటి వాళ్ళు సృష్టించినటువంటి సంపదతోటి బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఆ సంపదతోటి బతుకుతూ వీళ్ళను దోపిడీ చేసేటువంటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ సమ్మె అనేటువంటి జరుగుతూ ఉంది. ఒక పక్కన నరేంద్ర మోడీ ప్రభుత్వం తనకు బినామీగా ఏర్పాటు చేసుకున్నటువంటి అదానీకి ఆస్తులు కూడబెట్టడం కోసం పరిశ్రమలను, వ్యవసాయ రంగాన్ని, అడవుల్ని అప్పగిపిస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటి కొనసాగుతున్నటువంటి సందర్భాల్లో ఈ దేశంలో పరిశ్రమలు రక్షించబడాలి, ఈ దేశంలో ప్రజలకు రక్షణ అనేటువంటిది ఉండాలి, ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని పరిరక్షణ అనేటువంటిది కొనసాగాలి, అడవుల రక్షణ అనేటువంటిది కొనసాగాలి, వనరుల రక్షణ అనేటువంటిది కొనసాగాలి అనేటువంటి డిమాండ్లతోటి ఇవాళ దేశవ్యాప్త బంద్ అనేటువంటిది జరుగుతున్నటువంటి సందర్భం కనుక ఇవాళ దేశంలో ప్రజలను దోచేటువంటి దోపిడీ వర్గాలకి, కార్పొరేట్ సంస్థలకు మధ్య జరుగుతున్న యుద్ధంగానే ఇవాళ భారత బంద్ కొనసాగుతా ఉంది అనేటువంటిది ప్రజానీకం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన భూములు, మన అడవులు, మన వనరులు, మన పరిశ్రమలు, మన ఉద్యోగాలు, మన పంటలకు గిట్టుబాటు ధరలు కావాలంటే ఖచ్చితంగా ఇవాళ మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దోపిడీదారుల పక్షాన ఏజెంట్గా చలావుతున్నటువంటి మోడీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ శక్తులు ఏవైతున్నాయో వాటిని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని వెనక్కి కొడితే మాత్రమే ఇవాళ ప్రజలకు రక్షణగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అందుకు అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి 50 మంది ప్రజానీకం అందరూ కూడా చేయి కలపాలి, మనను దోచుకునేటువంటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఈ బంద్ని, ఈ సమ్మెను విజయవంతం చేస్తున్నటువంటి కార్మికులకి, ప్రజలకు అందరికీ కూడా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.